ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అదే వెనక్కి తీసుకొచ్చి కొంచెం ఇటీవల సుమారుగా 15 రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు నేను దూరంగా ఉండడం జరిగింది. అందుకు కారణాలు తర్వాత చెప్తా. మొట్టమొదటిసారిగా సంజీవ్ కుమార్ గారికి, పార్లమెంటు సభ్యులు సంజీవ్ కుమార్ గారికి నేను క్షమాపణ చెప్తాను. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలో ఇటీవల కొత్తగా వచ్చిన వ్యక్తులు నన్ను ప్రోత్సహించడంతో మీ మీద బాధాకరంగా నేను ఆ రోజు మాట్లాడినాను. కానీ ఇప్పటిదాకా నేను బాధపడుతున్నాను. ముందుగా క్షమాపణ చెప్తున్నా సంజయ్ కుమార్ గారు. దాని తర్వాత పరిణామం తెలుగుదేశం సంబంధించిన చిన్న కార్యకర్తలు నా మీద కామెంట్ చేయడం జరిగింది, నా వ్యక్తిగత జీవితం మీద. ఆ కామెంట్కు మళ్ళీ నేను కౌంటర్గా పార్టీ తరఫున ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇటీవల కొత్తగా వచ్చిన వ్యక్తులు ఒప్పుకోలేదు. ఎందుకో మీరు ఒప్పుకోవడం లేదని నేను ప్రశ్నించిన. ఏడుగమ్మ మీద సంజీవ్ కుమార్ కామెంట్ చేస్తే ఏడుగమ్మ కోసం నేను సంజీవ్ కుమార్ని తిట్టిన. అంటే ఆమె పరువును కాపాడి, మరి నా పరువు పోయేటప్పుడు పార్టీకి పట్టదా అని నేను అడుగుతున్నాను. మనసు నచ్చుకున్నా. మరి ఇటీవలే బివి జైనేశ్వర్ రెడ్డి గారు వార్డు పర్యటన సందర్భంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా నిన్న లేక మొన్న మా ఇంటికి రావడం జరిగింది. ఒక విఐపి, మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన బివి జైనేశ్వర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా ఇంట్లో గౌరవం ఇచ్చి కూర్చోలేదు. ఆయన ఓటు అడగడం జరిగింది. నేను కూడా చిరునవ్వుతో స్పందించిన. అంతే తప్ప ఆయనకు నాకు ఎలాంటి స్పందన ఏం మాటలు జరగలేదు. ఆయన పార్టీలో ఆహ్వానించలేదు, నేను పార్టీకి వస్తానని కూడా చెప్పలేదు. ఓటు అడగడానికి వచ్చాడు. దాన్ని మా పార్టీ పెద్దలే, అంటే కొత్తగా వచ్చిన వ్యక్తులు దాన్ని ఇంకో రకంగా అప్పుడే జైనేశ్వర్ రెడ్డితో టైఅప్ అయ్యాడు, 3 లక్షలు డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి నా మీద అపవాదం చేస్తూ ఉన్నాను. మీ దగ్గర రుజువులు అంటే మాకు చూపించండి, నేను దేనికైనా సిద్ధం మీరు తీసుకునే చర్యలకు. మరి ఈ జనవరి 27 నుంచి రేణుగమ్మ ఎమ్మెల్యేకి వచ్చినాక నేను టౌన్ బ్యాంక్లో నాకు 5 లక్షల వరకు ఓడి ఉంది. అది దీన్ని సీసీ అకౌంట్ అంటారు, అంటే క్యాష్ క్రెడిట్ అకౌంట్. అందులో నుంచి నేను 2 లక్షల రూపాయలు ఇటీవల స్టేట్మెంట్ కూడా తెచ్చాను. 2 లక్షలు అప్పు తీసుకున్నాను. అంటే ఖర్చుల కోసం, రేణుగమ్మ గారి విజయం కోసం కార్యకర్తలు ఖర్చు చేసినా, అనేక రకాలుగా ఖర్చు చేసినా ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరం. ఇప్పటిదాకా ముఖ్యమైన విషయం చెప్తా. జైనేశ్వర్ రెడ్డి ఓటు అడగడానికి వచ్చాడు, కానీ మా బుట్టా రేణుగమ్మ గారు మా ఇంటికి ఓటు అడగలేదు, ఇప్పటిదాకా రాలేదు. అది మీరు గమనించాలి. పదవులు అన్నారు, మా పదవుల్ని తీసేస్తామంటున్నారు కొత్తగా వచ్చిన. మాకు పదవులు ఇచ్చింది ఎవరు? 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చెన్నకేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో నన్ను ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా నాకు పదవి ఇచ్చి గౌరవించారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేను, చెన్నకేశ్వర రెడ్డి గారు ఆ రోజు వైఎల్ఎస్ని తెచ్చుకున్నాం. మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సేవను గుర్తించి మా భార్యకు కుర్ని కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర వ్యాప్తమైన పదవి కట్టబెట్టారు. మాకు పదవిని ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు, చెన్నకేశ్వర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వీళ్ళు ఇవ్వలే మాకు. వీళ్ళు ఈరోజు కొత్తగా వచ్చి మా విలువలు తెలియకుండా బుట్టారంగే చెడ్డ పేరు ఉంది, బుట్టారంగే మైక్ తీసుకోవద్దు, ప్రచారం చేయొద్దు అని నన్ను ఆదేశించారు. నా వృత్తి రాజకీయ వృత్తి, నా ఉద్యోగమే అది. ఈ రెండింటికి దూరంగా ఉండలేను నేను ఆ రెండు చేస్తేనే నాయకుడిని. కానీ 20 సంవత్సరాలుగా నేను చెన్నకేశ్వర రెడ్డి దగ్గర మచ్చ లేకుండా బతికినా. వీళ్ళు వచ్చి 60 రోజుల్లో నాకు ఎన్ని మచ్చలు చూపిస్తారంటే అన్ని మచ్చలు చూపిస్తాను. అది చాలా బాధాకరం. ముఖ్యంగా
రేణుకమ్మ గారికి ఎందుకు మా ఇంటికి రాలేదంటే రేణుకమ్మ వచ్చిన వెంటనే మేమే అమ్మ ఇంటికి పోయినాం. ఎవరు రాలే, మా వైఎస్ఆర్ పార్టీలో ఆమె ఎవరిలో స్వాగతం పలకలే. నేను, నా భార్య, కౌన్సిలర్ శివ, ఇప్పుడుండే ఎలక్ట్రీషియన్ రాము, ఈ నలుగురికి వెళ్ళి పుష్పగుచ్చాలు ఇచ్చి ఆమెకు ఎమ్మెల్యేకి స్వాగతం చెప్పి మేము ముందుపడి మా అమ్మ మా రేణుకమ్మని మేము మా గుండెల్లో పెట్టుకుని పనిచేస్తాము. ఈ రోజు వరకు వాళ్ళతో నేను డబ్బులు లాలించి పడలే. వాళ్ళు పదవి కావాలా డబ్బు కావాలని అడిగారు. నాకు డబ్బు తృణభయంగా తెగించాను. నాకు పదవి కావాలని చెప్పి ఏ పదవి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు, మీరు కూడా కార్పొరేషన్ చైర్మన్ ఇప్పండి, నాకు గౌరవంగా బతుకుతాను, అంతేగాని ఎమ్మెల్యేలో ఏ పదవి వద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా రేణుకమ్మ గారికి నేను నష్టం కలిగించాను. మాకు వైఎస్ఆర్ పార్టీ ముఖ్యం. అందరు కూడా నేను